హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములలోను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చెప్పండి. యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అనబడినటువంటి వారు ఉన్నారు. నాకు ఈ పెద్దలు అనగానే ఒకటి జ్ఞాపకం వచ్చింది. మా గురువు గారు నన్ను పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పిరావయ్యా అన్నారు, పల్లిలోకి, రేపల్లిలో. అక్కడికి వెళ్ళాను. అది కుటుంబారాధన ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ కుటుంబారాధనకి నన్ను మా గురువు గారిని పిలిస్తే ఆయనకి బాగోక నన్ను పంపించారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలకి వాక్యం చెప్పాను. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, శాస్త్రులారా, పరిసయ్యులారా, పెద్దలారా, అసలు సంఘ పెద్దలుగా మీకు ఎవడిచ్చాడు అధికారం అని చెప్పాను. నా వయసు ఎంత అప్పుడు? 24 సంవత్సరాలు, లేకపోతే 25. మీకు ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? మీరు సరిగ్గా ఉన్నారా? పెద్దలైనటువంటి వారు, సంఘ పెద్దలు, మీరు సరిగ్గా ఉన్నారా? సిగరెట్లు తాగుతూ, బీడీలు తాగుతూ, మీరు ఎవరైనా తప్పు చేస్తే వారిని తీసుకొచ్చి కట్టేసి పైనేసి ఆ డబ్బులు దేవుని మందిరము కింద పెట్టి ఏం చేస్తున్నారు? వాటిని, ఆ డబ్బులను పండక్కి వినియోగించి మీరేం చేస్తున్నారు? త్రాగి చిందులేస్తున్నారని వాక్యం చెప్పాను. ఎవరు మాట్లాడలే పాపం, దేవుని కృపను బట్టి, లేకపోతే అప్పుడే దనేసేవాళ్ళు నన్ను, మీలాంటి వాళ్ళు ఉంటే కదా. కానీ నిజంగా చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి పాపం చేస్తూ పట్టబడితే ఆ అమ్మాయిని ఏం చేశారు? తప్పేశారు ఆ అమ్మాయి మీద. కాయి కష్టం పెట్టుకుని ఇంటెల్లపాతికి ఎక్కడో పనులకి బొచ్చులు, బోర్లు వేసుకుని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి పైన కట్టే వరకు కూడా చూడండి ఏమైందో తెలుసా? వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి కాగులు, బిందులు అన్నీ తీసుకుని వచ్చి చర్చిలోకి మూలబెట్టేశారు. ఎందుకు? పాపంలో పట్టబడింది కాబట్టి మేము ఆమెకు తప్పేశాం. అప్పుడు వారు ఇంటిల్లపాతికి ఎక్కడికో పడమట పనులకు పోయి తీసుకుని వచ్చి ఆ డబ్బులు కట్టి ఆ సామాన్లన్నీ ఇంటికి తీసుకుని పోయారు. మీరు ఈ డబ్బులు ఏం చేస్తారు అని అడిగాను. ఏం చేస్తారంట? జనవరి 1 జెండా పండగ, వాళ్ళ బొంద పండగ చేస్తారట. ఏది? పాపంలో పట్టబడిన డబ్బులు. ఇదేనా నీ సంఘ పెద్దతనం? ఇదేనా సంఘ పెద్ద? మీరు సంఘ పెద్దలుగా ఎలాగున్నారని చెప్పి అక్కడ ప్రసంగం చేసినప్పుడు, అదీగాక హిందూ లొకాలిటీ కాదు, ఒక పల్లిలో ప్రసంగించాను. నేను దారింపటే వస్తున్నాను, వాక్యం అయిపోయింది. ఆ పల్లిలో నిలబడ్డారు. అక్కడ నిలబడి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవటం నేను విన్నాను. ఎవరు చెప్పారో కానీ ఏ క్లాస్గా చెప్పారో ప్రసంగం అని ఎవరు మైకులో ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు.
చూడండి, ఇక్కడ మన జీవితంలో ఇక్కడ ఎవరికి బోధిస్తున్నారు యేసు ప్రభు వారంటే శాస్త్రులు పరిచయులకి బోధిస్తూ ఉన్నారు ఆయన. వీళ్ళు దేవుని యొక్క సువార్తను ఎరిగినవారా ఎరగనివారా? చెప్పండి అందరూ. ఎరిగిన వారు, మంచి పండితులు, బైబిల్లో పండిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళు. వారికి ఏమని చెబుతున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా వాళ్ళ పేర్లు కూడా ఎత్తి మాట్లాడుతున్నాడు 2 తెగల గురించి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచున్నారు. ఆ దినాల్లో ఏంటో తెలుసా? ఆ దినాల్లో నువ్వు సరుకులు తెచ్చుకుంటే ఆ సరుకుల్లో కూడా అన్నీ కొంచెం 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 తీసి ప్రక్కన పెట్టేవారు పొట్లాలు గడ్డి. మా గురువు గారు సేవకుడు అయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్తే ఏమండి, జీలకర్ర కొంచెం, ఉప్పు కొంచెం, కారం కొంచెం, అన్నీ దేనికై పొట్లాలు కట్టి ఒక సంచిలో వేసి ఇచ్చారట. ఈయన చూస్తే ఏంటి ఇలాగిచ్చారనుకున్నా అంట. వాక్యమే. ఇప్పుడు మా ఏప్రాలు కూడా ఒకటి నేర్పుద్ది ఆ సంఘానికి. ఏంటి తెలుసా? పిండి వంట చేసుకున్నా కానీ పిండి వంటలో కూడా తీసి పంపించాలి. కారం పట్టిస్తే కారం ఆమెట నేర్పింది, కానీ నేనేమి నేర్పలేదు. ఒకటి బియ్యం కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు బియ్యం కనపడవు మనకి. కనపడినాయి ఎప్పుడు? ఒకటి కనపడింది. హల్లెలూయా. మీరు ఇచ్చిన హల్లెలూయే, ఇవ్వపోయినా హల్లెలూయే. ఎందుకంటే నేను దేవుని చిత్తములో ఉండాలనేటువంటి ఆశపడేటువంటి వ్యక్తిని. ఇక్కడ శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ ఉన్నారు. వేషధారులైన శాస్త్రులరా పరిచయులరా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏం చేశారంటే వాళ్ళు న్యాయము కనికరము విశ్వాసము విడిచిపెట్టేశారు. మంచిదే. ఇది ఒక భాగం. ఇక్కడ 2 భాగాలు చూపిస్తుంది. ఒకటి దశమ భాగం గురించి చెబుతున్నాడు. 2 ప్రధానమైన విషయముల గురించి చెప్పాడు. ఏంటంటే న్యాయము కనికరము విశ్వాసం. ఇదొక భాగము. దశమ భాగం ఒక భాగం. 2 భాగాలు ఇక్కడ మనం డివైడ్ చేద్దాం. ఈ డివైడ్ చేస్తే మనకి ఏమంటున్నాడు ఇక్కడ? కనికరమును విశ్వాసముని విడిచిపెట్టితిరి, వాటిని మానక. అది మనం అండర్లైన్ చేస్తుండేది. ప్రభు ఏం చెప్పాడు? వాటిని చెయ్యొద్దన్నాడా మానమన్నాడా? చెప్పండి. వాటిని మానక అంటే ఏంటి? దాని అర్థం మానకంటే చెయ్యమనా ఆపమనా? చెప్పండి. చెయ్యమని ప్రభు చెప్పాడు, వద్దని చెప్పలా. కొంతమంది సోంబేరులు ఏమండి ఏం చేస్తారంట? ఏదో ఒకటి యూట్యూబ్ పెట్టుకుని, మొన్న కొండవీటి బాబురావు గారు, ఆయన మనూరే, ఒక హైందూ కుటుంబంలో నుంచి మార్పు చెందారు. నేను అనుకోవటం బహుశా రజక కుటుంబంలో నుంచి అనుకున్న ఆయన చెప్పిన మాటలను బట్టి. నో క్యాస్ట్తో నాకు పని లేదు. కానీ ఆయన చెప్పినటువంటి సందర్భాలు, ఆయన ఒక రాష్ట్రానికి వెళితే అక్కడ వాల్ పోస్టర్లు కనపడినాయి అంట ప్రసంగికులు, ఒక 4 వ్యక్తులు. కానీ వారి పేరు చెప్పన కానీ ఒక ముఠా తగలబడింది. వాళ్ళు ఎంత దౌర్భాగ్యులంటే వాక్యమును చెరిపి బోధిస్తున్నారు. ఏంటి వాక్యం? దశంభాగం మీరు తీయొద్దు. సరే, దశంభాగం తీయొద్దు, నేను దానికే వస్తాను. ఒక ఆరంభ సేవ అనేది ఏమండి, ఒక స్థలము కొని దానిలో మందిరం వేసి కట్టాలంటే ఎవరు చేస్తారు? చెప్పండి. పక్కన ఒక స్థలం కొనాలి, నువ్వు కొంటావా? చెప్పు.
నేను కొంటాననే మొగోడు ఎవడన్నా ఉంటే ముందుకు రండి. రేపల మందిరం వెయ్యాలి, నేను వేస్తాననే మొగోడు ఎవడైనా ఉండడా? ఎవడు ఉండడు. కానీ ఈ దశమ భాగములన్నీ పోగు చేసి మింగడానికి కాదు, దేవుని మందిరములు నెరవేర్చడానికే, దాని పునాదులు నిలబెట్టడానికి. అది చూడండి ఎంత బుద్ధిహీనులంటే. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు? వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇప్పుడు ఏటిని చేయమన్నారు ఇక్కడ? రెండు చేయమన్నాడు. ఒకటి ఏంటంట? దశమ భాగమును మానక వాటిని చేయండి అన్నాడు. ఒకటి. రెండు, విశ్వాసమును, కనికరమును, న్యాయమును వీటిని కూడా పాటించండి, రెండు అవలంబించండి అని చెప్పారు ప్రభు. కానీ మనకి ఎక్కడ లేని మనకే చాలవుగా. ఎక్కడ లేని మనమే తినేసేయాలి, అన్నీ మనమే తినేసేయాలి, అన్నీ మనమే. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. దశమ భాగము తీయని వాడు విశ్వాసి కాదు. చెప్పండి అక్కడ. ఎవరైనా సరే మీలో, లేకపోతే నేనైనా సరే, దశమ భాగము తీయనటువంటి ప్రతి వారు విశ్వాసి కాదు. వారు అవిశ్వాసి కిందే వస్తారు, విశ్వాసులు కారు వాళ్ళు. మీరు నేర్చుకోండి. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలో ఒక ఆజ్ఞనది. ఈ ఆజ్ఞని నీవు నేను పాటించే వారముగా ఉన్నామా? పాటిస్తున్నామా? ఎక్కడ ఉందండి క్రొత్త నిబంధనలో వాక్యం? ఎక్కడ ఉందండి? ప్రభు ఏం చెప్పారు? వాటిని మానక. ఇది చాలదా మన బ్రతుకులకి? చెప్పండి, ఇది చాలదా? వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 2 కొరింథీ 9:6 మనం చూస్తే అక్కడేమంటాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. నువ్వు ఎంత ఎత్తుతున్నావమ్మా? ఎంత ఎత్తుతావు? 1 ఎకరానికి ఎత్తి 10 ఎకరాలు నాటేస్తారా? చెప్పండి, వేస్తారా? నారొచ్చుదా? రాదు. నువ్వు ఎంతైతే విత్తుతావో అంత మాత్రమే నువ్వు కొయ్యగలవు, ఎక్కువ కొయ్యడానికి లేదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. చూడండి, సమృద్ధిగా ఎత్తేటువంటి వారు. నేను మీకులాగానే వ్యాపారం చేశాను. దాదాపు మారు మనసు పొందిన తర్వాత 88లో మారు మనసు పొందాను. 2009 వరకు 20 సంవత్సరాలు మారు మనసు పొందిన తర్వాత వ్యాపారం. మారు మనసు పొందకముందు 8 సంవత్సరాలు వ్యాపారం. ఈ మారు మనసు పొందిన తర్వాత 20 సంవత్సరములో దేవుడు నన్ను చక్కరముగా నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్టేజికి దేవుడు తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? నా ప్రభు దగ్గర నేను నమ్మకంగా ఉండే దాన్ని బట్టి ఎంత హెచ్చించాడు దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నీ జీవితంలో నమ్మకాన్ని కోల్పోతే, అందుకని అన్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. చూడండి ఇక్కడ ఏమన్నాడు? సణుగు ఏంటి సణుగుడు? మీరు ఇంటికి వెళ్ళి దినవంతా సనుక్కుంటారేమో నాకు తెలియదు. ఏంటి ఇవాళ ప్రసంగం ఏదో ఆయన కొరకు అమ్మా. ఎవరి కొరకు? ఆయన కొరకంట. నాకు తినటానికి సమృద్ధిగా దేవుడిచ్చాడు, తినడానికి సమృద్ధిగా ఇచ్చాడు. నా పొట్ట కోసం నేను ఎప్పుడు కూడా, మీరు ఇవ్వండి నాకు జరుగుబాటు అవ్వటం లేదని ఎప్పుడైనా ఎవరి ముందు అయినా చెబితే చెప్పండి, లేచి నిలబడి చెప్పండి. దేవుని యొక్క మందిరము నిమిత్తం ఆజ్ఞ, ఇది ఒక ఆజ్ఞ అండి. ఈ ఆజ్ఞని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఏమన్నాడు? సణుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే కొలది
తన హృదయములో ఏదైతే నిశ్చయించుకున్నాడో, నాకు ప్రేరేపణ వచ్చింది. మీటింగులు పెట్టాడు మా గురువు గారు. నేను సేవకుని కాలేదు, విశ్వాసం. మీటింగులు పెట్టాడు. మీటింగులు పెడితే ప్రభు చెబుతున్నాడు ఏమని, అబ్బాయి ఆ దినాల్లో, ఎప్పుడు ఏ దినాలు, 88, 90 ప్రాంతంలో 1000 రూపాయలంటే ఇవాళ 10,000తో సమానం. 1000 రూపాయలంటే 10,000తో సమానం. కానీ ప్రభు చెప్పాడు ఏమని, నీవు నా సేవకుడికి 1000 రూపాయలు ఈ మీటింగులకి అన్నాడు. అని నేను ఎప్పుడు కూడా మనస్సాక్షిని చూస్తాను. నా మనస్సాక్షిని ఇప్పుడు రేపల మందిరం జోలికి వెళ్ళట్లేదంటే ఇంకా రావట్లేదు. నాలో పొంగి వస్తే నేను దేన్ని లెక్క చేయను, సముద్రం అయినా ఇస్తాను. చూడండి, దేవుడు అంటున్నాడు నువ్వు 1000 రూపాయలు నా సేవకునికి అన్నాడు. అన్న తర్వాత నేనేం చేశానా, 1000 రూపాయలు ఏమి ఇస్తాంలే అని ఒక 500, 600 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. మీటింగ్లు ఇంకా జరగలేదు, 500, 600 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎవరో షాపుకి వచ్చారు. ఇలాగే క్లాతులు కొనుక్కొచ్చి కౌంటర్ మీద ఇలాగ పెట్టాను. బాగా ఎంత ఎత్తున కౌంటర్ మీద ఇలాగ పెట్టాను, పాలిష్ తాంగులు పెట్టిన తర్వాత ఎవడో ఒకడు వచ్చాడు, బాగా ఎరుగుంటాడు. ఆడి కూడా ఆయన కూడా దొంగల పాలిమే, బాగా ఎరుగుంటాడు, బాగా దోస్తిగా ఉండేవాడు నాతో. ఏమయ్యా 10 రూపాయల కండవా ఇవ్వన్నాడు. నా దగ్గర ఎంత, 16 రూపాయల కండవా ఉంది, పెద్ద కండవా ఉంది. కలిసి మీద పెడతానికి ఏదో 10 రూపాయల కండవా అడిగాడు. సరే నా దగ్గర లేదు, 10 రూపాయలు చాలు, వద్దు, ఎక్కువైతే పెద్దదైతే వద్దంటే ఇది ఇచ్చేసినా బాగుండేది. నేనేంటి ఎదురుగుండా షాప్కి వెళ్ళాను. ఈ లోపు ఏం చేశాడు, ఈ తాన్లన్నీ మడత పెట్టుకుని ఆయన ఊరికి వెళ్ళేటువంటి బ్యాగ్ తెచ్చుకున్నాడు. మడత పెట్టి శుభ్రంగా బ్యాగులో పెట్టేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. 10 రూపాయలు నా మొహాన్ని పడేసి వెళ్ళిపోయాడు. ఇయ్యంతా 1200 రూపాయలు అయినాయి తాన్లు. అప్పుడే కొనుక్కొచ్చి పెట్టాను అక్కడ కౌంటర్ మీద. తర్వాత ఒక గంటకి చూసుకుంటే లేవు. ఏమైనాయి, ఇంకెవడు రాలేదు, వాడే వచ్చింది, చచ్చిపోయాడులేండి ఇప్పుడు. చూడండి, ఏంటి ప్రభా అని చెప్పి నన్ను నేను పరీక్షించుకోవడం ప్రారంభించాను. మీకు ఇది లేదులేండి పరీక్షించుకునే మనసు. ప్రతి విషయంలో నేను పరీక్ష చేసుకుంటాను, ఇప్పుడైనా. ఇది ఎందుకు వచ్చింది, నాకు రిజల్ట్ కావాలి. ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నేను ఎక్కడైనా తప్పిపోయానా అనేటువంటి పరిస్థితి దేవుని దగ్గర గోజాడేటువంటి మనస్సు నాకు ఉండేది. అలాగూ ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ప్రభు చెబుతున్నాడు, నువ్వు దేవునికి నిన్నెంత ఇమ్మన్నాను అన్నాడు. దేవునికి నిన్నెంత ఇమ్మన్నానంటే 1000 రూపాయలు. నువ్వెంత ఇచ్చావు, 500. తీసుకెళ్ళిపో ఇవ్వన్నాడు. తాన్లు పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, 500 కాకుండా ఏమన్నా 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇప్పుడు దేవుని సేవకి ఇచ్చేసాను. ఎప్పుడు కుదిరింది నా రోగం చెప్పండి, ఎప్పుడు కుదిరిచ్చాడు, తానులు పోయిన తర్వాత కుదిరిచ్చాడు నా రోగం. ఇప్పుడు ఎంత అయింది, 12 ఒక 15 ఎంత అయింది 2700 రూపాయలు అయిపోయినాయి. దేవుడు నీ దగ్గర ఏదో రకంగా తీసుకోగలడు నా యేసయ్య. ఛాలెంజ్, ఏదో రకంగా నీ దగ్గర తీసుకోగలడు, అంత శక్తి కలిగిన తండ్రి. చూడండి, మన జీవితంలో ఆ కొరస బుద్ధి మన భక్తిలో ఎదగనివ్వదు అనమాట. కొరస బుద్ధి అనేది మన జీవితంలో ఏ మాత్రం కూడా భక్తిలో ఎదగనివ్వదు. నువ్వు భక్తిలో ఆరిపోవటానికి, దిగజారిపోవడానికి ఏంటో తెలుసా కారణాలు? ఇదే. ఎందుకు, చెయ్యవలసింది నువ్వు చేయకపోవటమే దౌర్భాగ్య స్థితి. నీ జీవితంలో నువ్వు వెనక్కి పతనవస్థకి వెళ్ళిపోవడం ఇదే మెట్టు అనమాట. అందుకని అంటాడు లోకసువార్త 16వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చూస్తే, ఇవన్నీ క్రొత్త నిబంధనలో కూడా మీకు చూపిస్తున్నాం. పాత నిబంధన అంటే అది కొట్టివేయబడిందిగా అంటారు. కొట్టివేయబడలా, దాన్నే నెరవేర్చారు దేవుడు. మికిలి కొంచెము
కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా, చెప్పండి, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడట. ఒక ఆయన సాల్మన్ గారి దగ్గరికి వచ్చారు. ఎల్ఎఫ్లో మంచి మెట్టు, మంచి బహుమానం కూడా సాల్మన్ గారికే. ఆయన దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాను. నాయన ప్రార్థన చేయండి అన్నట్ట. ఏంటి నాయన అన్నట్ట. ఏమి లేదు నాయన, 5,000 రూపాయలు జీతం అయినప్పుడు 500 తీశాను, 10,000 రూపాయలు జీతం అయినప్పుడు 1,000 రూపాయలు తీశాను, 20,000 రూపాయలు జీతం అయినప్పుడు 2,000 తీశాను, ఇప్పుడు 50,000 అయిపోయింది నాయన. 5,000 తీయాలంటే చాలా కష్టం అయిపోతుంది నాయన, ప్రార్థన చేయండి అన్న అంట. అరే అలాగే నాన్న, సరే మోకరించమ్మ ప్రార్థన చేస్తాను అని ఈయన ప్రార్థన బిగిన్ చేశాడంటే ఏమని, ప్రభా ఈయన 500లో 5,000లో నమ్మకంగా ఉన్నాడు, 10,000లో నమ్మకంగా ఉన్నాడు, 20,000లో నమ్మకంగా ఉన్నాడు, మీరు ఇప్పుడు 50,000 చేశాడయ్యా. ఇప్పుడు ఈయన నమ్మకంగా ఉండలేకపోతున్నాడు, మరలా 5,000 చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎంత చేయాలంటే జీతం 50,000 మరలా 5,000 చేయమని చేసేటప్పటికి, నాయన అలాగే అనకండి తీస్తాను నాయన. అసలు ఎల్ఎఫ్ దేని మీద ఆధారపడింది తెలుసా? 10వ వంతు మీదే బేసిక్ దాన్ని. బక్సింగర్ సహవాసం కూడా అంతే. బక్సింగర్ సహవాసంలో 10వ వంతు తీయనటువంటి వారిని సేవలో ఏ పాలు అప్పగించరు వాళ్ళకి. 10వ వంతు తీసి నమ్మకంగా ఉంటేనే స్టేజీ కానీ ఏదైనా సేవలో పాలు ఇవ్వాలి అనేది 10వ వంతు ఉంటేనే సేవలో పాలు, లేకపోతే నో, ఏ మాత్రం అర్హత లేనట్టు వాళ్ళకి. మరి నీ పరిస్థితి ఏంటి? చూడండి, మన జీవితంలో ఇక్కడ అంటున్నాడు, కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. ఎక్కువలో కూడా నేను చేయకుండా చెబితే మీకు అది నాకు దోషం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు, చూడండి ఎంతలో ఆ బీజం నీకు పడిపోవాలి. ఆ బీజం పడితే ఆ బీజంలో నువ్వు బయటికి వెళ్ళావు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండిన మా గురువుగారు అనేవాడు ఒక టీచర్ వచ్చేది. పాపం ఆయన దగ్గర ఉద్యోగస్తులు ఎక్కడ ఎక్కువ లేరు. పాపం చాలా ఒకే ఒక ఆమె టీచర్ ఉండేది. ఆ టీచర్ తనేవాడు. ఏమన్నాడు తెలుసా? టీచర్ని అనేవాడు, ఏమండి టీచర్ల బుద్ధి అంటే ఎప్పుడు కనపడద్దంట? చెప్పండి, ఎప్పుడు కనపడద్ది? ఎప్పుడు కనపడద్ది? రిటైర్ అయినప్పుడు కనపడద్ది అంట. ఎందుకు చెప్పండి? మామూలుగా జీతంలో అంటే ఏదో అప్పుడు జీతం 3,000 ఎంత ఉండేది, టీచర్కి 300 తీసేది. మరి ఒక 2 లక్షలు వస్తాయి అనుకోండి, రిటైర్ అయినప్పుడు అప్పుడు దినాల్లో గురించి చెబుతున్నాను. ఇప్పుడైతే ఒక 20 లక్షలు వస్తాయిలేండి. అప్పుడైతే ఒక 2 లక్షలు వస్తే మా టీచర్, మా గురువు గారు అనేవాడు, ఏమండి మీ వీళ్ళ బుద్ధి ఎప్పుడు తెలుసుద్దంట? టీచర్ని రిటైర్ అయినప్పుడు తెలుసుద్దంట. ఎందుకు? ఎక్కువ మొత్తంలో తీయలేరు. నిజంగా తీయలేకపోయింది ఆమె. తీయలేదండి. కాలోటి పోగొట్టుకుంది, కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోయింది. నిజంగా నేను చాలా కుటుంబాన్ని ఈ 37 సంవత్సరాల్లో నా జీవితంలో నేను ఎన్నో చూశాను. చూడండి, ఇక్కడ కొంచెం మిగిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మిగిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగా ఉండును. ఏంటి? పేక పట్టేస్తానమాట తీయటానికి కదా. ఇంకేమంటాడు అక్కడ? కాబట్టి మీరు ఏంటిది చెప్పండి? ఈ సిరంతా ఏంటి? అన్యాయమైందా? న్యాయమైందా? అన్యాయపు సిరి ఇదంతా వదిలిపెట్టేస్తాం ఇక్కడ. చాలామంది ఏంటి, నాది, నేను కష్టపడి సంపాదించాను. అసలు కష్టపడటానికి కారణం ఎవరో నీకు అర్థమవుతుందా? అసలు నీకు ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, జాబ్ చేసినా, ఏది చేసినా.
దేవుడు నిన్ను రాకపోకల్లో ఎంత కాపాడుతున్నాడో అర్థమవుతుందా? మనం ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఏమండి ఎక్కడో కోడిపరి నుంచి బట్టిపురాలు బైక్ మీద రావడానికే ఏమండి యాక్సిడెంట్ అయ్యి కింద పడి చనిపోయాడు కదా. మరి మనం దేవుడు ఎంత కాపాడుతున్నాడు, నాది అనుకుంటున్నావు నువ్వు? ఏమండి ఇక్కడ ఏమన్నాడు ఈయన? నాబాలు ఏమన్నాడు? నాది నాది నేను సంపాదించింది బొత్తిగా ఎరగని వానికి నేను ఇత్తునా అన్నాడు. ఏమైపోయింది అది? ఏమైపోయింది? అనుభవించాడా? నో. ఏమైపోయింది? మొత్తం దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ దావీదునేమో దేవునికి సాదృశ్యంగా చేసుకుందాం, నాబాల్నేమో విశ్వాసి సాదృశ్యంగా తీసుకుందాం. నాది నేను కష్టపడి సంపాదించింది నేను ఇత్తునా అని దేవునికి ఇవ్వకుండా అలాగే పెట్టేశాడు. నాబాలు చనిపోయిన తర్వాత మొత్తం ఎవరికి అయిపోయింది? ఇది దేవునిది అయిపోయింది. దేవుడు ఎంత అనంత జ్ఞానో తెలుసా? చాలా మంచి. అందుకని అన్నాడు, అన్యాయపు సిరి విషయములో నమ్మకంగా ఉండని ఎడల స్వచ్ఛమైన ధనమును, స్వచ్ఛమైన ధనం అంటే ఇది పరలోక రాజ్యం. మరి అన్యాయపు సిరి విషయంలో నువ్వే ఇక్కడ నమ్మకంగా లేక నాది 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 అని నువ్వు బిగబట్టు కోలుతున్నావే, మరి యేసు ప్రభు కూడా అయ్యా పరలోక రాజ్యం నాది అంటే నువ్వు ఎక్కడికి వెళ్తా? శూన్యంలో తిరుగుతూ ఉంటావు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నమ్మకంగా. అందుకని అంటాడు 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూస్తే అక్కడ చక్కటి మాటలో ఒక సంఘం కనపడద్ది మనకి. ఏ సంఘం? మాసిదోనియా అనేటువంటి సంఘం కనపడద్ది. ఈ మాసిదోనియా అనేటువంటి సంఘం ఎంత మంచి సంఘమో తెలుసా? వారు ఏంటంట? బహు నిరుపేదలైనటువంటి వారండి, చాలా నిరుపేదలు. 8వ అధ్యాయం 1 నుండి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేనిలో సంతోషించారు? దేనిలో? శ్రమలో. మనం శ్రమలో సంతోషించగలమా? ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మాకు ప్రార్థన చేయడు. ఆశీర్వాదాలే రావు ఈ నోటెంపటే. ఈ నోటెంపటే దీవెనలే రావు. ఏం కావాలంట? దీవెనలు కావాలి మనకి. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు గుట్టలు గుట్టలు వేస్తుంటే ఇంట్లో పెట్టుకుని వేసుకుని అన్నీ తింటా అక్కడే పడుకుంది. కానీ అందుకని ఏం చేస్తాడంటే దేవుడు తన గూడును రేపి అని అన్నాడు. పక్షిరాజు ఏం చేస్తాడంటే తన గూడును రేపపోతే ఏమవుద్ది? అక్కడే మురిగి చేసుకుని అక్కడే ఏరిగి అక్కడే తిని ఏం చేస్తుందో తెలుసా? అంటువ్యాధులతో చచ్చిపోతాయి. అందుకని ఏం చేస్తాడో పక్షిరాజు తన గూడిని రేపి పీకి అవతల బారేస్తాడు. ఎందుకు? పీకితే అక్కడే ఉంటాయి, ఉండవు. దేవుడు అలా చేస్తాడు.